అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం 20వ భాగం. రచయిత సంజయ్ గారు. తనకి నువ్వు బేవర్స్ అని చెప్పావా అన్నాడు వంశ్. నీకెలా తెలుసు అన్నాడు సత్య. తను లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు వంశ్. ఓ, నా చెల్లి ఫ్రెండా? అయితే నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని తాళి కట్టేయొచ్చు అన్నాడు. అది నిజమే, బేవర్స్ అని తెలిసిన వాళ్ళ నాన్న కోసం నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది, గ్రేట్ అన్నాడు వంశ్. ఇది కూడా చెప్పేసిందా దొంగ మొహంది, చెప్తా దాని పని అన్నాడు సత్య. ఎక్కువ చేస్తున్నావు నువ్వు, తనని ఏడిపిస్తున్నావని నాకు తెలిసి నీ గురించి మొత్తం చెప్పేసి పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు. నువ్వు ఆ పని మాత్రం చెయ్యకురా, చూడగానే నచ్చింది, అది కాకుండా వాళ్ళ నాన్న చెప్పాడని నేను బేవర్స్ అని చెప్పినా కూడా పెళ్ళికి ఒప్పుకున్నది, అందుకే ఇంకా నచ్చేసింది. అయినా నేను ఇంకో విషయం చెప్పాను, అది చెప్పలేదా అన్నాడు సత్య. ఇంకా ఏం చెప్పావురా అన్నాడు వంశ్. అది నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అన్నాను. తను అంది, ఏంటండి మీరు ఏదో రేపిస్ట్ అయినట్లు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అంటున్నారు అని అన్నది. మరి నేనేమో నిజంగానే రేపిస్ట్ని, ఇప్పటికీ 2-3 అమ్మాయిలతో ఉన్నానని చెప్పా అన్నాడు. వెధవా, నువ్వు నిజంగా పోలీస్ ఆఫీసర్వేనా? ఇలా ఎలా చెప్తావురా? ఎవరైనా కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అని అన్నాడు వంశ్. అబ్బా ప్లీజ్ రా, కొన్ని రోజులు ఏదో సరదాగా, అంటే ఎంగేజ్మెంట్ రోజు అన్నీ చెప్పేస్తానుగా అన్నాడు. ఎప్పుడు అన్నాడు. ఒక 2-3 రోజుల్లో అని అన్నాడు సత్య. సరే అయితే అటు శాంతి వాళ్ళు వీళ్ళని చూసి పెడదామని అన్నది అమ్మ. సరే జాగ్రత్తగా ఉంటాను అన్నాడు వంశ్. ఓకే బాయ్ రా అన్నాడు సత్య. వంశ్ ఫోన్ మాట్లాడొచ్చేసరికి లక్ష్మి నిద్రపోయింది. టాబ్లెట్స్ వల్ల వచ్చిన నిద్ర అని అర్థం చేసుకొని బ్లాంకెట్ని కప్పి తను వర్క్ చేసుకుంటున్నాడు. భోజనం టైంకి మెలకు వచ్చింది లక్ష్మికి. చూస్తే ఎదురుగా సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు వంశ్. లక్ష్మి లేచి, నన్ను లేపవచ్చు కదా శ్రీ, ముందు పద భోజనం చేయడానికి అన్నది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు వంశ్. సరే అని తను ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇద్దరు కిందకి వెళ్ళారు. ఇంకా సావిత్రమ్మ గారు రాలేదని రంగమ్మ అందరికీ భోజనం వడ్డించు అని సావిత్రమ్మ గారి దగ్గరికి వచ్చింది లక్ష్మి. అమ్మ రండి భోజనం చేయడానికి అన్నది లక్ష్మి. సరే ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అన్నారు. నేను సూపర్గా ఉన్నా, పద ఆకలి అన్నది లక్ష్మి. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళతో వంశ్ కూడా జాయిన్ అయ్యాడు. ముగ్గురు కలిసి భోజనం చేసిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత రూమ్లోకి వెళ్ళారు రెస్ట్ తీసుకుందామని. పైకి వెళ్ళిన తర్వాత వంశ్ మళ్ళీ వర్క్ చూసుకుంటూ ఉంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో వంశ్ అని తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి తీసుకొని మంచం మీద పెట్టింది. మహా ఏంటిది నువ్వు అన్నాడు. ప్లీజ్ శ్రీ, నిన్నటి నుంచి నువ్వు రెస్ట్ తీసుకోలేదు, కాసేపు ప్లీజ్ అన్నది లక్ష్మి. సరే నువ్వు రా అని లక్ష్మిని తన మీదకి తెచ్చుకొని హక్ చేసుకొని పడుకున్నాడు. ఇక్కడ రామ్ ఆది దగ్గరికి వద్దాం. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు వర్క్లో పడిపోయారు, కానీ ఆద్య వర్క్ మీద దృష్టి పెట్టలేకపోయింది. అది గమనిస్తూనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రామ్. లంచ్ టైంకి క్యారేజ్ తీసుకొచ్చాడు డ్రైవర్. అది తీసుకొని రామ్ ఆద్యని పిలిచాడు. ఆద్య రామ్ వెనకే వెళ్ళింది. క్యారేజ్ పక్కన పెట్టి ఆద్యని బెడ్ మీద కూర్చోపెట్టి, ఏమైంది, మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నువ్వు అసలు ఇక్కడ లేవు అన్నాడు. ఏం లేదండి అన్నది ఆద్య. చూడు, నీకు కష్టం వచ్చినా సంతోషం కలిగినా నేనున్నాను, నాతో చెప్పు, ఏదైనా ప్రాబ్లం అయితే కూడా సాల్వ్ చేసుకోవచ్చు అన్నాడు రామ్. ఆద్య ఏడుస్తూ రామ్ని హక్ చేసుకున్నది. ఏమైందిరా అన్నాడు రామ్. అది నాకు భయంగా ఉంది, వదిన కల అయినప్పటి నుంచి మళ్ళీ ఏం కాదు కదా అన్నది. రామ్కి అర్థమైంది వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్. ఆద్య వెను నిమురుతూ, చూడు ఆద్య, లక్ష్మికి ఏం కాదు, ఏదైనా ముందు వంశం దాటుకునే రావాలి, అర్థమైంది కదా, నువ్వు దేనికి భయపడకు అని అన్నాడు ఆద్యని. ఇంకా ఏడుస్తూ ఉంది అని, నాకు ఆకలిగా ఉంది ఆద్య ప్లీజ్ అని అన్నాడు. ఆద్య వెంటనే లేచి తన కళ్ళు తుడుచుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి బయటకు వచ్చింది. అక్కడ ఉన్న ప్లేట్ తీసుకొని అందులో రామ్కి భోజనం పెట్టింది. రామ్ ప్లేట్ తీసుకొని కలిపి ముందు ఆద్య నోటి దగ్గర పెట్టాడు. ముందు మీరు తినండి, ఆకలి అన్నారు కదా అన్నది ఆద్య. ఏం కాదులే, ఇద్దరం కలిసే తిందాంరా అని ఆద్యకు పెడుతూ తను తిన్నాడు రామ్. ఇద్దరూ కలిసి భోజనం చేశాక అన్నీ సర్దేసింది ఆద్య. రామ్ ఆద్యాని చూసి, ఆద్య నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు. ఆద్య కూడా అదే మంచిదనిపించి సరే అన్నది. రామ్ తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. లక్ష్మి వంశ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు రామ్కి హై ఫీవర్ వచ్చింది. ఆద్యకి భయం వేసి వెంటనే వంశ్కి ఈ విషయం చెప్పింది.
వంశ్ డాక్టర్ కాల్ చేసి కంగారుగా రామ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు. లక్ష్మి ఏం జరిగింది, ఎందుకు ఇంత టెన్షన్గా వెళ్ళారని తను కూడా వెళ్ళింది. అక్కడ రామ్ స్పృహలో లేడు. అది చూసి శ్రీ అన్నయ్యకి ఏమైంది అని అన్నది కంగారుగా. ఏం లేదు, నువ్వు బయటికి వెళ్ళు, నేను వీడితో మాట్లాడాలి అన్నాడు వంశ్. ఎందుకు శ్రీ, అబద్ధం చెప్తున్నారు మీరు అని రామ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని అన్నది లక్ష్మి. రామ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. శ్రీ అన్నయ్య ఏమైంది, తన ఒళ్ళిలా కాలిపోతుంది, ఆద్య ఏది అన్నది లక్ష్మి. ఆద్య అనుకుని ఏడుస్తూ లక్ష్మి అని వచ్చింది తన దగ్గరికి. ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య అన్నది, వదిన నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంది ఆద్య. తనకేం కాదులే, నువ్వు టెన్షన్ పడకుండా కిందకి వెళ్ళి వాటర్ బౌల్ తీసుకునిరా అన్నది లక్ష్మి. సరే అని కిందకి వెళ్ళింది ఆద్య. శ్రీ డాక్టర్కి కాల్ చేశావా అన్నది లక్ష్మి. వస్తున్నాడు, అయినా ఇంత సడన్గా ఫీవర్ వచ్చిందేంటి అన్నాడు వంశ్. డాక్టర్ని రానివ్వు, తెలుస్తుంది కదా అని కబోర్డ్ ఓపెన్ చేసి చిన్న క్లాత్ తీసుకొని ఆద్య తెచ్చిన వాటర్లో తడిపి నుదుటన వేసింది లక్ష్మి. ఆద్య నేను చేస్తాను అన్నది. లక్ష్మి కూడా అదే మంచిదని పక్కకు తప్పుకుంది. కాసేపటికి డాక్టర్ వచ్చారు. రామ్ని చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ తీసుకొని బయటకు వెళ్ళారు. సార్ నార్మల్ ఫీవర్లా అనిపించడం లేదు, ఒకసారి టెస్ట్ చేసి విషయం చెప్తాను అన్నాడు డాక్టర్. సరే తొందరగా రావాలి అన్నాడు వంశ్. సరే సార్, నేను వచ్చేంత వరకు ఈ మెడిసిన్స్ వేసి జ్యూస్ ఇచ్చి సూప్ అవి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. లక్ష్మి బయటకు వచ్చింది. ఏమన్నారు శ్రీ అని అన్నది లక్ష్మి. టెన్షన్ పడవలసిన అవసరం లేదు, అలాగే జ్యూస్ సూప్ లాంటివి పెట్టమన్నారు అన్నాడు వంశ్. సరే నేను అవి చేస్తాను, మీరు మెడిసిన్స్ ఆద్యకిచ్చి అన్నయ్యకి మెలకు వచ్చిన తర్వాత పిలవమని చెప్పి రూమ్లోకి వెళ్ళండి అని అన్నది లక్ష్మి. వాడికి అలా ఉంటే నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా అన్నాడు వంశ్. అబ్బా శ్రీ, ఆర్జని కాసేపు రామ్ దగ్గర ఉండనివ్వు అన్నది లక్ష్మి. ఓ అలాగా, సరే అయితే అని రామ్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ పక్కన టేబుల్ మీద పెట్టి తన తలని మురుతూ, ఆద్య కాసేపటికి స్పృహలోకి వస్తాడు, అప్పుడు పిలువు మమ్మల్ని అన్నాడు వంశ్. సరే అన్నయ్య అన్నది ఆద్య. నువ్వు బాధపడుకురా, వాడికి ఏం కాదు సరేనా అన్నాడు. సరే అని తలూపి అక్కడే రామ్ పక్కన కూర్చుంది. వంశ్ బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు ఇలా బెడ్ మీద ఉంటే నాకు బాలేదు కుమార్, తొందరగా లెగవా అన్నది ఆద్య. మన రామ్ పేరు ఎపిసోడ్ 5లో చెప్పాను, రామ్ కుమార్ అని. అందరూ రామ్ అని పిలుస్తారు, కానీ ఆద్య మాత్రం కుమార్ అని పిలుస్తుంది తనని. కాసేపటికి మెలకు వచ్చింది రామ్కి. కుమార్ అన్నది ఆద్య. రామ్ మెల్లిగా కళ్ళు తెరిచి ఆద్యను చూశాడు. ఆద్య మొహం అంతా పీక్కుపోయింది. అది చూసి బాధగా, ఏమైందని అలా ఉన్నావు అన్నాడు. రామ్ ఏమైందంటున్నావు, మార్నింగ్ నుంచి నువ్వు స్పృహలో లేకుండా నన్ను భయపెట్టావని అన్నది ఆద్య. ఎందుకంత భయం నీకు, నేనంటే ఇష్టం లేదు కదా అన్నాడు రామ్. ప్లీజ్ కుమార్ అన్నది. ఏంటి అన్నాడు రామ్. అది నాకు మీరంటే చాలా ఇష్టం అందుకే అన్నది ఆద్య సిగ్గుపడుతూ. అబ్బా పెళ్ళయి ఎన్ని రోజులైందో, ఇన్ని రోజుల తర్వాత ఇష్టం వచ్చిందా నీకు నా మీద అన్నాడు రామ్ తనని ఆట పట్టిస్తూ. నాకు మన పెళ్ళైన 4 రోజుల తర్వాత నుండే మీరంటే ఇష్టం ఏర్పడింది, కానీ చెప్పడానికి భయం వేసింది, మీరెక్కడ నాకు దూరం అవుతారో అని అన్నది బాధగా. రామ్ ఆద్య చేయి పట్టుకొని, చూడు నేను నీకు ఎప్పటికీ దూరం కాను అన్నాడు. ఆద్య హ్యాపీగా రామ్ని హక్ చేసుకుంది. లవ్ యూ బుజ్జి అన్నాడు రామ్. లవ్ యూ టూ కుమార్ అన్నది ఆద్య. ఓయ్ ఏంటే ఇందాకటి నుంచి కుమార్ కుమార్ అంటున్నావు, మొగుడు అని రెస్పెక్ట్ ఎక్కడా అన్నాడు. ప్రేమ ఎక్కువైతే రెస్పెక్ట్ రాదు అన్నది ఆద్య. అవునా అని ఆద్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు రామ్. ఆద్య షాక్ అయ్యింది రామ్ చేసిన పనికి. ఆద్యని కదిపాడు రామ్. అప్పుడు లోకంలోకి వచ్చి, కుమార్ నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నది ఆద్య. అబ్బో ఎక్కడికి అన్నాడు రామ్. మా అన్నయ్య దగ్గరికి అన్నది ఆద్య. అవునా సరే వెళ్ళు అన్నాడు రామ్. నేను వెళ్ళనంటున్నావు కదా నువ్వు అన్నది ఆద్య. రామ్ చిన్న స్మైల్ ఇచ్చాడు. సరే 1 నిమిషం ఉండు, వంశ్ అన్నయ్య చెప్పమన్నాడు, నీకు మెలకు వస్తే పిలుస్తాను తనని అని అంటూ వెళ్ళింది ఆద్య. రామ్ ఆద్యను చూసి నవ్వుకొని, నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని బయటికి చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా నీకు అనుకున్నాడు మనసులో. ఆద్య లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ని నాక్ చేసింది. వంశ్ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నాడు. అన్నయ్య అది ఆయనకు మెలకు వచ్చింది అన్నది ఆద్య. సరే నువ్వు పద నేను వస్తాను అన్నాడు వంశ్. పీసీని క్లోజ్ చేసి బయటకొచ్చి లక్ష్మికి రామ్కి స్పృహ వచ్చిందని చెప్పి రామ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అన్నాడు. బాగున్నా అన్నాడు. అయినా ఇంత సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చింది నీకు, ఏమైనా ఆలోచిస్తున్నావా అన్నాడు వంశ్. అబ్బా శ్రీ ఇప్పుడే కదా లేచాడు, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా అని వంశ్కి ఆద్యకి కాఫీ ఇచ్చి రామ్కి జ్యూస్ ఇచ్చి, ఇప్పుడు ఎలా ఉందన్నయ్య నీకు అన్నది.
లక్ష్మి నేను బాగున్నానురా, నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు. మాకన్నా మీ ఆవిడ ఎక్కువ టెన్షన్ పడింది అన్నది లక్ష్మి. అంతే కాఫీ తాగుతున్న ఆద్యకి పొలమారింది. వంశ్ ఆద్య తల మీద తడుతూ స్లోగా తాగరా అని మహా నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది అన్నాడు. వంశ్ అయ్యో రామా, నేను ఇప్పుడు ఏమన్నానని, నీకు హెల్త్ బాగోలేదని మీ ఆవిడ గారికి ఫీల్ అయ్యారని చెప్పాను, అది తప్ప ఏ అన్నయ్య అని అన్నది లక్ష్మి అమాయకంగా. మహా అన్నాడు వంశ్. సరే సరే సైలెంట్గా ఉంటాను అని తను కాఫీ తాగి కూర్చున్నది. అన్నయ్య నువ్వు ఫ్రెష్ అవుతావా అని అన్నది లక్ష్మి. హా అన్నాడు రామ్. లక్ష్మి ఆద్యని చూసింది. తీసుకొని వెళ్ళేందుకు ఆద్య వచ్చింది రామ్ దగ్గరికి. లక్ష్మి వంశ్ బయటికి వెళ్ళిపోయారు. ఆద్య ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత నన్ను పిలువు, లేదా డైనింగ్ టేబుల్ మీద నేను మీకోసము అన్నయ్యకి సూప్ పెట్టాను, అది ఇచ్చి నువ్వు కూడా భోజనము చేసేయి, కాసేపు రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయింది లక్ష్మి. వంశ్ లక్ష్మి ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళారు. వంశ్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి అమ్మమ్మ భోజనం చేయడానికి రండి అన్నది. నువ్వు పద నేను వస్తాను అన్నారు. లక్ష్మి వంశ్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో వడ్డించి తను వడ్డించుకొని సావిత్రమ్మ గారికి కూడా వడ్డించింది. సావిత్రమ్మ గారు అక్కడికి వచ్చి ఇప్పుడు రామ్కి ఎలా ఉంది అన్నారు. బాగానే ఉన్నాడు నాని అన్నాడు వంశ్. సరే అయితే అని ముగ్గురు కలిసి భోజనం చేసిన తర్వాత లక్ష్మి ఆద్యకి ఫుడ్, రామ్కి జ్యూస్ ఇంకా సూప్ పెట్టి రంగమ్మకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి నువ్వు భోజనం చేయని చెప్పి పైకి వెళ్ళింది. రంగమ్మ రామ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది. ఆద్య వచ్చి ఓపెన్ చేసి చూసింది. అక్కడ ఉన్న రంగమ్మని చూసి నేను వచ్చేదాన్ని కదా అన్నది ఆద్య. లక్ష్మి అమ్మ పంపారమ్మ, ఇంతకీ రాంబాబుకి ఎలా ఉందన్నది రంగమ్మ. రంగమ్మ లోనికి అని దారిచ్చింది ఆద్య. తను తెచ్చిన ప్లేట్ని అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి ఇప్పుడు మీకు ఎలా ఉంది బాబు అన్నది. పర్వాలేదు రంగమ్మ, నేను బాగున్నాను అని అన్నాడు రామ్. సరే కొంచెం జాగ్రత్త అయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆద్య రామ్కి సూప్ ఇచ్చింది. రామ్ ఆ బౌల్ తీసుకొని నువ్వు కూడా భోజనం చెయ్యి అని అన్నాడు ఆద్యతో. ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆద్య తినడం కంప్లీట్ చేసిన తర్వాత రామ్కి జ్యూస్ ఇచ్చి తను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి జ్యూస్ తాగిన తర్వాత అవన్నీ కూడా బయట పెట్టేసి రామ్కి ట్యాబ్లెట్స్ వేసి పక్కన పడుకుంది ఆద్య. మందుల ప్రభావం వల్ల రామ్ త్వరగా నిద్రపోయాడు. ఆద్య కూడా మార్నింగ్ నుంచి టెన్షన్ కాస్త తగ్గడం వల్ల కాస్త రిలీఫ్గా నిద్రపోయింది. లక్ష్మి రూమ్లోకి వెళ్ళేసరికి వంశ్ వర్క్ చేసుకుంటున్నాడు. నేను హెల్ప్ చేయనా అన్నది లక్ష్మి. ఇప్పుడు నీ హెల్ప్ కావాలి అని అన్నాడు వంశ్. సరే అయితే నేను ల్యాప్టాప్ తీసుకొస్తాను అన్నది లక్ష్మి. అవసరం లేదు, ఇటు రా ముందు అన్నాడు వంశ్. సరే అని దగ్గరికి వెళ్ళింది లక్ష్మి. వంశ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి లక్ష్మిని ఒడిలోకి లాక్కున్నాడు. అబ్బా ఏంటి శ్రీ ఇది, వర్క్ అన్నావని వస్తే అని అన్నది. నాకు ఇది కూడా వర్కే, అర్థమైంది కదా అని లక్ష్మిని బ్యాక్ని హక్ చేసుకొని జడ ముందుకు వేసి అక్కడ ముద్దు పెట్టాడు. లక్ష్మి బాడీ ఒక్కసారిగా జలధరించింది వంశ్. లక్ష్మి రియాక్షన్ చూసి ముందుకు తిప్పుకొని కంఠం మీద ముద్దు పెట్టాడు. వంశ్ జుట్టులోకి వేలు దుర్పి గట్టిగా పట్టుకుంది లక్ష్మి. కాసేపటికి లక్ష్మిని మెల్లిగా వదిలి తనని పట్టుకొని పైకి లేచాడు వంశ్. శ్రీ అన్నది లక్ష్మి. చెప్పు అన్నాడు. నేను నడుస్తాను కదా, నన్ను దింపు అన్నది. నో అని బెడ్ మీద పడేసి తను లక్ష్మి మీదకు చేరాడు. ముద్దు మురిపాలు వాళ్ళ ప్రణయానికి స్వస్తి పలికి అలాగే నిద్రపోయారు. అలసిన శరీరానికి కాసేపు రెస్ట్ ఇచ్చారు. ఈవినింగ్ టైంకి మెలకు వచ్చింది రామ్ ఆద్యాలకి. ఆద్య ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళి రామ్కి జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చింది. రామ్ అది తీసుకొని తాగి ఏంటి వాళ్ళు నాకు కాఫీ ఇచ్చే పని లేదా అన్నాడు. డాక్టర్ గారు ఓన్లీ జ్యూస్ సూప్ మాత్రమే ఇవ్వమన్నారు అన్నది. సరే అయితే ఏం చేస్తామని జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టి ఏంటి వంశ్ కనిపించడం లేదు అన్నాడు. వాళ్ళు ఇంకా రూమ్లోనే ఉన్నట్టున్నారు అన్నది ఆద్య. సరే అయితే అని కాసేపు కిందకి తీసుకుని వెళ్ళి నన్ను అన్నాడు రామ్. సరే పదండి అని ఇద్దరు కలిసి కిందకి వచ్చారు. సావిత్రమ్మ గారు వాళ్ళని చూసి ఇప్పుడు ఎలా ఉంది నాన్న అన్నారు. నేను బాగున్నాను నాని, వీళ్ళే రూమ్లో పెట్టి నన్ను బయటికి రానివ్వడం లేదు అన్నాడు రామ్. అవునా, మరి పొద్దున్న సోయి లేకుండా పడి ఉన్నది ఎవరో కదా ఆద్య అని అన్నాడు వంశ్. అవునన్నయ్య, ఎవరో మరి కాసేపట్లో డాక్టర్ వస్తారు కదా, ఆయనే చెప్తారు అన్నది. ఓయ్ మా అన్నయ్య మీద పడతారేంటి అస్తమాను, మీకేం పని లేదా, పోండి ఇక్కడి నుంచి అన్నది లక్ష్మి. మేము ఎక్కడికి వెళ్ళాం అన్నాడు వంశ్. అయితే మేం వెళ్తాం అన్నది లక్ష్మి. అబ్బో ఎక్కడికో అన్నాడు వంశ్. గార్డెన్లో కూర్చొని మా అన్నయ్య నేను కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము అని అన్నది లక్ష్మి. మరి మేమిద్దరము అని అన్నాడు వంశ్. మేము మీతో మాట్లాడం, మీరు ఒకటి, అస్తమాను కూడా మా అన్నయ్యని ఏదో ఒక విధంగా మీరిద్దరూ ఏడిపిస్తూనే ఉంటారు, అందుకే అని అన్నది లక్ష్మి. అయితే మాతో మాట్లాడరన్నమాట అని అన్నాడు వంశ్. అవును, మా అన్నయ్య
సారీ చెప్పండి ముందు, అప్పుడు మాట్లాడతాం అన్నది లక్ష్మి. నో అన్నాడు వంశ్. అయితే పో అని రామ్ని తీసుకొని బయటకు వెళ్ళింది లక్ష్మి. ఆద్య, వంశ్ నవ్వుకున్నారు. లక్ష్మి అల్లరికి రంగమ్మని పిలిచి అందరికీ కాఫీ తీసుకొని రా అని చెప్పి వంశ్, ఆద్య, సావిత్రమ్మ గారు కూడా బయట గార్డెన్లోకి వెళ్ళారు. అక్కడ లక్ష్మి రామ్ ఒళ్ళో తలపెట్టుకొని మాట్లాడుతూ ఉంది. కాసేపటికి అన్నయ్య, నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను కదా అన్నది. అవును, నాకు నువ్వు ఉన్నావు కదా అన్నాడు రామ్. మరి నీకెందుకు ఫీవర్ వచ్చింది చెప్పు. టెన్షన్ పడటం నాకు భయమేస్తోంది. నీకు ఎందుకంత ఆలోచించడం, ఏమైంది అసలు అన్నది లక్ష్మి. నేను దేనికి టెన్షన్ పడటం లేదురా, నువ్వేం భయపడకు అన్నాడు రామ్. లేదు, నువ్వు కొన్ని రోజుల నుండి సరిగ్గా లేవన్నది లక్ష్మి. ఏం లేదురా, అయినా నాకు ఏ ప్రాబ్లం లేదు బంగారం అన్నాడు. లక్ష్మి తల నిమురుతూ, రామ్ నా మీద ప్రామిస్ చేసి చెప్పు ఆ మాట అని అన్నది లక్ష్మి. బంగారం అన్నాడు రామ్. ప్లీజ్ అన్నయ్య అని అన్నది. ఏం లేదురా, ఆద్యని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అని బాధతో అన్నాడు రామ్. ఎందుకన్నయ్యా, నీకు ఆద్య అంటే ఇష్టమే కదా అని అన్నది లక్ష్మి. నాకు ఇష్టమే, కానీ తనకి నేనంటే ఇష్టం లేదు కదా, తొందరపడి తాళి కట్టాను అనే బాధ అన్నాడు రామ్. అన్నయ్య, ఆద్య నువ్వంటే ఇష్టం లేదని నీకు చెప్పిందా అని అన్నది లక్ష్మి. లేదురా, కానీ ఏదో తప్పు చేశాను అని చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది అని అన్నాడు రామ్. అన్నయ్య, ఆద్యకి నువ్వంటే చాలా ఇష్టం రా, ఒక్కసారి నేను అడగనా పోని అన్నది లక్ష్మి. ఆద్యకి నేనంటే ఇష్టమని నాకు ఇవాళే తెలిసింది అన్నాడు రామ్. నిజమా, చెప్పేసిందా నీకు తను అని అంది లక్ష్మి. చెప్పిందన్నాడు. అయితే ఇప్పటికైనా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అన్నది లక్ష్మి. చాలా హ్యాపీగా ఉన్నా. ఆద్యని ఫస్ట్ టైం రెస్టారెంట్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను. ఎలా అయినా తనని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ నా తొందరపాటుతనంతో తనని ఇన్ని రోజులు బాధ పెట్టాను అన్నాడు రామ్. అలా అని తను నీకు చెప్పిందా అన్నది లక్ష్మి. లేదు అన్నాడు రామ్. అది ఫస్ట్ రోజు బాధపడింది నిజమే, కానీ తర్వాత ఎప్పుడు కూడా బాధపడలేదు. తను నిన్ను అర్థం చేసుకుంటున్నది. ఇంత ప్రేమించే హస్బెండ్ దొరికాడు అని తను కూడా చాలా హ్యాపీగా ఉంది అని అన్నది లక్ష్మి. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అన్నాడు రామ్. ఆడపిల్లలు చెప్పరు, మీరే తెలుసుకోవాలి అన్నది లక్ష్మి. నిజంగా ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది బంగారం అన్నాడు రామ్. ఆద్య తన వల్ల రామ్ ఇలా హెల్త్ పాడు చేసుకున్నాడని బాధపడుతూ అక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా వెళ్ళి రామ్ని గట్టిగా హక్ చేసుకొని బాధపడుతూ ఉంది. రామ్ ఆద్య చుట్టూ చెయ్యి వేసి ఏమైంది అని అడిగాడు. ఆద్య వెక్కిలు పెడుతూ అలాగే రామ్ని చూస్తూ ఉంది. ఏమైందిరా, ప్లీజ్ చెప్పు అని అన్నాడు రామ్. మళ్ళీ ఆమెని తన వైపు తిప్పుకొని లక్ష్మి వంశం చూసింది. విన్నదా అని సైగ చేసింది. అవును అన్నట్టు సైగ చేశాడు వంశ్. రామ్ లక్ష్మిని చూసి ఏమైంది అని అమ్మ ఆద్య అని అన్నది సావిత్రమ్మ గారు. లక్ష్మి వదిన అని లేచింది పైకి. వాళ్ళందరినీ చూసి సిగ్గుతో తలదించుకుంది. సావిత్రమ్మ గారు ఆద్య దగ్గరికి వెళ్ళి, చూడు తల్లి, తప్పు చేసినప్పుడు మాత్రమే తలదించుకోవాలి అన్నారు. లక్ష్మి కూడా ఆద్య దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడిచి, మీరు హ్యాపీగా ఉంటే మాకు అంతే చాలు అన్నది. ఆద్య లక్ష్మిని హక్ చేసుకుంది. కాసేపు అందరూ అక్కడే ఉండి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈలోపు డాక్టర్ వస్తారు. రామ్ రిపోర్ట్స్ అన్నీ చూసి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అందుకే అన్నాడు. సరే మేము చూసుకుంటామన్నాడు వంశ్. డాక్టర్ మెడిసిన్స్ అవి ఇచ్చి వెళ్ళిపోయారు. రామ్ కొన్ని రోజులు ఆఫీస్కి రాకు, మీరిద్దరూ సరదాగా కొన్ని రోజులు బయటికి వెళ్ళరండి అన్నాడు వంశ్. నేను నిన్ను వదిలి వెళ్ళను అన్నాడు రామ్. రే, నువ్వు ఇలా అంటే మనం తేడా అనుకుంటారు అన్నాడు వంశ్. ఎన్నైనా అనుకోని, నేను మాత్రం ఎక్కడికి వెళ్ళేది లేదు నిన్ను వదిలేసి అన్నాడు. నువ్వైనా చెప్పు నాని అన్నాడు. వెళ్ళరా, మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అన్నారు. నేను వెళ్ళని అంటున్నాను కదా, మళ్ళీ నా దగ్గర ఈ టాపిక్ తీసుకొని రాకుండా ఉండాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్ కోపంగా. అబ్బా, నువ్వైనా చెప్పు మీ అన్నయ్యకి అని అంటాడు వంశ్ లక్ష్మితోటి. వాణ్ణి మార్చి ఇద్దరూ అలా కొన్ని రోజులైనా వెళ్ళిరండి అని అన్నాడు వంశ్. అన్నయ్య, నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు అని అన్నది ఆద్య. అబ్బా, ఒకరికొకరు కరెక్ట్గా సరిపోయారన్నాడు వంశ్. లక్ష్మి, సరే వదిలేశ్రీ, వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు అంటున్నారు కదా, అంతగా వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలనుకుంటే మన ఇల్లు అలాగే ఉంది కదా, అక్కడికి పంపుదామని అన్నది లక్ష్మి. సరే అని పైకి వెళ్ళిపోయాడు వంశ్. అందరూ భోజనానికి వచ్చారు. తిన్న తర్వాత అశోక్, వంశ్ ఇంకా మేము వెళ్తామన్నాడు. ఎక్కడికి అన్నాడు. మా వర్క్ కంప్లీట్ అయిపోయిందిరా అని అన్నాడు సమీర్. సరే, ఒక 2 రోజులు ఉండి వెళ్ళండి అన్నాడు శ్రీ. రేపు షాపింగ్కి వెళ్దాం అన్నది లక్ష్మి. సరే నీ ఇష్టం అన్నాడు. రేపు షాపింగ్కి అందరూ రావాలి, ఓకే అని తను పైకి వెళ్ళిపోయింది. ఆద్య రామ్కి టిఫిన్ పెట్టి తను తిన్నాక వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. అశోక్, సమీర్, రామ్, ఆద్య, లక్ష్మి, వంశ్ అని అందరూ కలిసి వెళ్ళి లక్ష్మి ఫస్ట్ జెంట్స్కి అన్నది. సరే అందరూ కదిలారు. 2 షర్ట్స్ తీసి అశోక్కి, సమీర్కి ఇచ్చింది లక్ష్మి. మాకెందుకు ఇవి అని అన్నారు వాళ్ళు.
ప్లీజ్ నేను ఇస్తున్న తీసుకోండి అన్నది లక్ష్మి. థ్యాంక్స్ రా సిస్టర్ అన్నందుకు, నువ్వు నాకు ఆ లోటు లేకుండా చూస్తున్నావు అన్నాడు. ఓకే వెళ్ళి ట్రై చేయండి అని అన్నది. ఇంకా 2 తీసి రామ్కి వంశ్కి కూడా ఇచ్చింది. రామ్ ట్రై చేయడానికి వెళ్ళాడు. వంశ్ ఆ షాట్ని చూసి బిల్ వేయమని ఇచ్చాడు. నువ్వు ట్రై చేయి అన్నది లక్ష్మి. వద్దు అన్నాడు వంశ్. ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? రామ్ కోసం మాత్రం సెలెక్ట్ చేయి నువ్వు కూడా అన్నాడు వంశ్ ఆద్యతో. ఆద్య కూడా సెలెక్ట్ చేసి బిల్కి ఇచ్చింది. వాళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత లక్ష్మి ఆద్య లేడీస్ సెక్షన్కి వెళ్ళారు. రామ్కి సైగ చేసింది లక్ష్మి. ఆద్య రామ్ కలిసి వెళ్ళారు. అశోక్ మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళండి అన్నాడు. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు అన్నాడు వంశ్. ఫీల్ అవ్వడం ఏంట్రా అన్నాడు సమీర్. మీ మనసులో వీళ్ళని విడిగా వదిలేస్తే హ్యాపీగా షాపింగ్ చేసుకుంటారు, మధ్యలో మేమెందుకని మీరు అనుకుంటున్నారు కదా అన్నాడు. లక్ష్మి వాళ్ళని చూసి అన్నయ్య కావాలంటే మేము మళ్ళీ వస్తాం, కానీ మీరు అస్తమాను రారు కదా, అందుకే ఇవాళ మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి అన్నది. అది చూసి ఇద్దరు నవ్వుకుని లక్ష్మితో పాటే వెళ్ళారు. లక్ష్మి ముందు సావిత్రమ్మ గారికి సెలెక్ట్ చేసింది. తర్వాత 2 పట్టు చీరలు తీసి ఇవి ఎలా ఉన్నాయని అన్నది. సూపర్ అన్నాడు అశోక్. ఇందులో అమ్మకి ఏది బాగుంటుందన్నది. ఎవరి అమ్మ అన్నాడు. మనమ్మ అన్నది లక్ష్మి. లక్ష్మి ఎవరైనా నా అనుకుంటే మొత్తం అందరూ తన వాళ్ళే అనుకుంటుందని అర్థమైంది వాళ్ళకి. అశోక్ లక్ష్మిని బాధ పెట్టలేక ఒక శారీ తీసుకొని ఇది ఓకే అన్నాడు. ఇంకో 2 తీసి సమీర్కి చూపించింది. అమ్మకి ఏం బాగుంటుందని సమీర్ కూడా ఒకటి తీశాడు. తర్వాత డిజైనర్ శారీస్ చూపించమని అడిగింది. కొన్ని వేసిన తర్వాత ఒక శారీని తీసి పక్కన పెట్టింది లక్ష్మి. అది నీకు బాగోదురా అని అన్నాడు అశోక్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.